అనుకుంటుంది. కాబట్టి ఈ అనుదిన ధ్యానాలను మీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాను. మరో చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఉదయం దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ప్రశస్తమైన రోజును మాకు ఇచ్చున్నావని కృతజ్ఞత కలిగిన ఆయన, మా జీవితాల్లో నీవు ఆశించిన స్థాయికి ఎదగడానికి, నీ సంకల్పాలన్నీ మేము నెరవేర్చడానికి సమయము సంకుచితముగా ఉందని ఎరిగి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మా సమయమును సద్వినియోగపరచుకోవడానికి ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయి. ఒక్క క్షణం కూడా మా బ్రతుకులో వృధాపరచుకోకుండా ప్రతి క్షణం ప్రభువును స్తుతిస్తూ ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన, అభివృద్ధికి కారణమైన విషయాలను, క్రియలను మేము చేయనట్లు మేము చేయు వాటన్నిటిలో నీ తోడు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇవాళ చాలా పనులు ఉన్నాయండి. టిఎల్ ముడి అనే భక్తుడు అన్నాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి కొంచెంసేపే ప్రార్థన చేసుకుంటాను అంటాం మనం కదా. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి చాలాసేపు ప్రార్థన చేసుకోవాలి, అప్పుడే ఆ పనులన్నీ సఫలమవుతాయి అనేవాడు. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా దేవుని సమయాన్ని మాత్రం దొంగిలించటం మంచిది కాదండి. ఆయన సమయం ఆయనకి ఇద్దాం. మిగిలిన సమయంలో ఆయన ఆశీర్వాదాలను, ఆయన సహాయాన్ని చూద్దాం. అవునా? కీర్తన 15 కీర్తనలో కేవలం 5 వచనాలే ఉన్నాయి. ఈ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. ఈ కీర్తన మీద చాలాసార్లు ప్రసంగం చేశాను. కానీ ఉదయకాలపు ధ్యానానికి ఇక్కడ దేవునితో ఉండాలనుకునేవాడు, దేవునితో స్నేహం చేయాలనుకునేవారు, ఆయన దగ్గర ఒక అతిథిగా ఉండాలనుకున్న వారికి ఉండవలసిన ఒక 10 లక్షణాల గురించి ఈరోజు గుర్తిద్దాం. దేవునితో ఉండాలని ఆశ ఉందా లేదా? ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి కొద్ది సమయం ఇస్తున్నామేమో, కానీ దినమంతా దేవునితో సహవాసం చేయడం అలవర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకం విడిచిన తర్వాత మనం ఆయనతోనే ఉంటాము. యుగ యుగములు, తరతరములు ఆయనతో నివసిస్తాం కదా. అప్పుడు మళ్ళీ దేవా నేను ఒకసారి భూలోకానికి వెళ్ళొస్తాను, లేకపోతే ఒకసారికి అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అడగడానికి లేదండి. ఆయనతో ఉన్నప్పుడు ఇక ఏది గుర్తురాదు. ఆ సంతోష గానాలతో ప్రభు రాజ్యములో యుగ యుగములు, తరతరములు జీవిస్తాం. మరణించిన తర్వాత ఉన్న శాశ్వత జీవితం అదే. కానీ ఆ జీవితం కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి. ఇటువంటి గుణగణాలు కలిగి ఉన్న వారు మాత్రమే ఆయన రాజ్య వారసులుగా, ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉండగలుగుతాం. కాబట్టి చదువుతున్నాను వినండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ గుడారములో ఒక గెస్ట్గా, ఒక అతిథిగా నీవు ప్రేమతో మమ్మల్ని పరామర్శించినట్లుగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద, నీ పరిశుద్ధ పట్టణములో నీతో ఉండదగిన వాడు ఎవడు అనే 2 ప్రశ్నలు. దేవునితో సహవాసం చేయాలంటే, ఆయనతో నివాసం చేయాలంటే, ఆయనతో కలిసి మనం ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి అని 2వ వచనంలో నుండి చదువుతున్నాం చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. యథార్థమైన ప్రవర్తన ఉండాలి. మొట్టమొదటిగా దేవుని దగ్గర వేషాలు వేయటం కుదరదండి. వేషాలు వేస్తున్నావా అనిపించుకుంటుంటాం కదా. ఎక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, అప్పుడు ఒకలాగా మాట్లాడే ద్విమనస్సు, వేషధారణ కలిగిన వాడు దేవునికి ఇష్టంగా ఉండలేడు. యథార్థంగా ఉండటం అంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, తప్పు లేకుండా ఉండటం అని అర్థం కాదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉంటాం. ప్రార్థన చేసుకున్నానంటే చేసుకున్నాను, చేసుకోలేదంటే చేసుకోలేదు. ఏంటండి? దేవుని మాట విన్నాను అంటే విన్నాను, వినలేదు అంటే వినలేదు. నేను సరిలేను అని చెప్తే నేనేమి కొట్టడు దేవుడు, సరిచేస్తాడు. కానీ సరి లేకుండా నేను బాగానే ఉన్నాను కదా అని దబాయించావంటే నీ బతుకు బయటపడతాడు. జాగ్రత్త సుమా. అందుకే
దేవుని దగ్గర ఉన్నప్పుడు నాటకాలు వేయటము, వేషాలు వేయటము, వేషధారణగా ఉండటము, దుమనస్సు కలిగి ఉండటము మనం కలిగి ఉన్న వాళ్ళము దేవుని సన్నిధిలో ఉండలేము. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. స్వనీతి కాదు. మన స్వనీతి అంతా దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉంది. నీతిని అంటే క్రీస్తును అనుసరిస్తూ, క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలి. పైనుండి ప్రభు వచ్చింది ఎందుకంటే పాడైపోతున్న మనల్ని ఆయనతో కూడా ఉండుటకు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన మన కొరకు నీతి అయ్యాడు. మన కొరకు సిలువలో తన ప్రాణం ఇవ్వటం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి క్రీస్తును రక్షకుడిగా అంగీకరించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. నేనే మార్గమును జీవమును సత్యమునన్న క్రీస్తు ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడని ప్రభు చెప్పాడు. మొదటిగా మనం వేషధారణ ఉండకూడదు, యథార్థంగా ఉండాలి. రెండవది క్రీస్తు ఇచ్చే రక్షణ అనుభవాన్ని, నీతిని సంపాదించుకోవాలి. ఆ తరువాత హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. క్రైస్తవ భక్తి ఎప్పుడూ హృదయ సంబంధమైందండి. ఇది పెదవుల సంబంధమైన భక్తి కాదు. పెదవులతో వారు నన్ను ఘనపరచెదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని ప్రభు చెప్పినట్టు, కొంతమంది పెదవులతో ఎక్కడ లేని భక్తిని కనపరుస్తుంటారు కానీ వారి హృదయము దేవునికి ఇవ్వరు. సో మన హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించాలి, హృదయపూర్వకముగా నిజం పలకాలి. హృదయంలో ఏముందో నోట్లో అదే ఉండాలి. చాలామంది జీవితంలో హృదయంలో ఉన్నదానిని నోటితో పలకరండి. నోటితో పలికేది ఒకటి, హృదయంలో అనుకునేది ఒకటి ఉంటుంది. కాబట్టి నిజము పలికేటప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలని అన్నాడు. కాబట్టి మనల్ని 100% దేవునికి అప్పగించుకుంటేనే దేవుని దగ్గర ఉంటామండి. 1%కైనా లోకానికి కానీ పాపానికి కానీ మనం చోటు ఇచ్చామంటే ఆయనతో నివసించలేము మనం. ఓ దైవజనుడు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి, కానీ ఆవగింజంత పాపం ఉంటే పరలోకం పోలేం. మనం ప్రభుతో జీవించాలంటే మనం హృదయపూర్వకముగా నిజం పలకాలి. 3వ వచనం, ఆయన సత్యం కనుక మన జీవితంలో సత్యమే ఉండాలి. 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. నాలుకతో కొండెములాడడు. నిన్నే కదా మనం ధ్యానించాం, నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. నాలుకతో కొండెములాడటం. కొండెలు తెలుసా అండి? కొండెలు అంటే తేలుకుంటుంది. కొండెం. ఆ తేలు వచ్చేటప్పుడు ఎలా వస్తుందో తెలియదు, మెల్లగా వచ్చి అలా కుట్టేసి అబ్బా అనే లోపల జర జారి వెళ్ళిపోతాడు. కొంతమంది అలాగే వస్తారు, మన క్షేమం కోరుతున్నట్టుగా మన దగ్గరకు వచ్చి వాడి మీద వీడి మీద ఏదో ఒకటి ఒక విషం జల్లి మన మీద మనకు చెప్పి, నిన్ను గురించి వాళ్ళు అట్ట అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్ట అనుకుంటున్నారు, వాళ్ళు అట్ట చేశారు, ఇట్టు చేశారు అని సగం చెప్పి ఆయన నాకెందుకు వచ్చిందిలే అన్నట్టు వెళ్ళిపోతారు. నీలో ఆ విషం వచ్చి ఆ వ్యక్తి మీద కోపము, ద్వేషము, అసూయ, అనుమానము, బాధ, ఇంకా నీ మనశ్శాంతి అంతా పాడు చేసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటావు. కొండగాడు లేని ఎడల జగడం ఆగిపోద్దట. జగడాలు రేపేవారిగా మనం ఉండకూడదు. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడదురు. జగడములు తెచ్చేవారు ధనులు, వారు సాతాను బిడ్డలు అనబడదురు. అంతే కదండి మరి. కాబట్టి మనం సాతాను బిడ్డలాగా కొండలు చెప్పేవాడిగా నీ కట్టెతో చూడని దాన్ని, నీ చెవితో వినని దాన్ని, నీకు అవసరం లేని దాన్ని నువ్వు అక్కడిక్కడ చెప్పేవాడిగా ఉండకూడదు. అసలు అంత సమయం ఎక్కడుంది ఒక నిజమైన విశ్వాసికి? దేవుని యందు ఆనందించేవాడికి, దేవుని యందు పరవశించేవాడికి, దేవుని ప్రేమను గురించి వివరించాలనుకునేవాడికి ఇలాంటి కొండాలు చెప్పే బుద్ధి ఉండకూడదు. కొండెగాడు, నేరాలు మోపేవాడు సాతానండి. సో తన శనికానికి కీడు చేయడం, కొండాలు చెప్పటము, కీడు చేయటం, అవతల వారిని బాధ పెట్టడం అనేది, ఇవన్నీ కూడా కజన్ సిస్టర్, కజన్ బ్రదర్స్ లాగా జతలుగానే వెళ్తున్నాయండి. ఇవన్నీ కూడా అది జతలుగా ఉంటుంది. కొండలు చెప్పేవాడే కీడు చేయడానికి కొండని చెప్తాడు, వాడిని బాధ పెడటానికే కొండని చెప్తాడు. సహోదరుల మీద కొండలు చెప్తారు, భార్యాభర్తల మధ్య కొండలు చెప్తారు. ఏంటంటే పొరుగింటికి ఎదురింటి వాళ్ళకి మధ్యలో కొండలు పెడతారు, మిత్రభేదాన్ని కలుగు చేస్తారు. కొండలు చెప్పేవారికి ఉంటారు. ఒకరికి మేలు ఒకరికి కీడు చేసేటట్టుగా మనం ఉండకూడదు.
తన పొరుగువాని మీద నింద మోపడు. నిందలు మోపేవారిగా మనం ఉండకూడదు. నింద ఏంటండి? ఇదే మనం అనవసరంగా ఎదుటి వారిని కించపరచటం, నిందించటం, హీనపరచటం, తీర్పు తీర్చటం, ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివ్వండి. ఆయనే మన నిందను భరించిన వాడుగా ఉన్నాడు, మన కీడును భరించేవాడుగా ఉన్నాడు, మనల్ని సహించేవాడుగా ఉన్నాడు. ఆయనతో నివసించాలన్న వాడికి ఆయన గుణం లాంటి గుణం ఉండాలి. ఆయన క్షమించిన వారిని మనం క్షమించేటట్టు ఉండాలి. ఆయన నిందించని వారిని మనం నిందిస్తే ఎట్లా కుదురుద్ది? ఆయన మనమెవరో నిందించడానికి? నిందలు మోపేవారి రోజున ఎక్కువైపోయారండి. నీ మూలానే వచ్చిందంట. భార్యాభర్తలు కూడా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఒక బిడ్డలో ఏదన్నా మంచిది ఉంటే అది నా గుణం అంటాడు, ఏదన్నా చెడ్డది ఉంటే అది నీ గుణం అంటాడు. అది ఏం బుద్ధులు? ఈ రోజున అదే పరిస్థితి చూస్తున్నాం. మంచి ఉంటే మంది, చెడ్డ ఉంటే నువ్వు మూలన వచ్చింది, నీ మూలన వచ్చిందని ఇతరుల మీద వేసేవాడు దేవుని సంబంధి కాదు. ఇతరుల కొరకు తాను నిందను భరించేవాడు క్రీస్తు. నిందకు నా గుండె బద్దలాయనని ప్రభు చెప్పినట్లు మన నిందలన్నీ ఆయన భరించాడు. ఒకవేళ ఎవరైనా మన మీద నిందలేస్తే అది భరించుకునే తత్వం మనం కలిగి ఉండాలి, కానీ ఇతరుల మీద నిందలు మోపేవాడు దేవునితో ఉండలేడు. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. నిజంగా దేవుని పక్షంలో ఉన్నవాడికి లోకంలో ఉన్నవాడి అసహ్యంగా కనపడతాడు. వాడితో స్నేహం చేయలేడు, వాడితో సమ్మతించలేడు, వాడు చేసిన పనులు చేయడు. ఏంటండి? లోకంలో ఉన్నవారికి అది అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. పాపాలు చేసేవారిని గౌరవించటం, వ్యభిచారంలో ఉన్నవారిని సన్మానించటం, అలాంటి కార్యాలు జరుగుతుంటాయి. చూడండి, ఒక అధికారి అయినా ఒక ధనవంతుడైనా వస్తే ఏమి ఆర్భాటాలు చేస్తారు. అతని క్యారెక్టర్ ఎట్టుందని చూడరు అంతే. అతనికి ఏదో హోదా ఉంది, లేక డబ్బు ఉంది, లేక ఏదో ఉందనే అతన్ని అగ్గగ్గలాడిపోయేటట్టు చేస్తుంటారు ఈరోజు. కానీ దేవుని బిడ్డవైతే లోకంలో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళవని, ఎంత రిచ్ అవని, ఎంత అందమైన వాళ్ళు, ఎంత బలవంతులవని, యూ డోంట్ కేర్. నీకెన్నున్నా నా క్రీస్తున్నాడు అన్నవాడు ఈ లోకంలో ఉన్న మనుషుల మన్ననల కొరకు ప్రాకలాడేవాడిగా ఉండడు. అతడు దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. ఏంటండి? ఒక ఫ్రెండ్గా దేవుని బిడ్డలతో స్నేహం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. దైవ సేవకులు మీకు వాక్య పరిచర్య చేసే వారిని గౌరవిస్తారు. వాక్య పరిచర్య చేసేవాడు ఒకవేళ ఒక సామాన్యుడిగా ఉండొచ్చు, నీకంటే ఆయన తక్కువ చదువుకున్నాడై ఉండొచ్చు, నీకంటే ఆయన చిన్న స్థాయిలో ఉండొచ్చు, కానీ ఆయన దైవజనుడు. ఆయన దేవుని ఎరిగినవాడు, దేవుని కలవారు, దేవుని యందు భయభక్తులు కలవారు. ఏంటంటే సొంత సహోదరుల కంటే క్రీస్తు సహోదరులను ఘనపరుస్తాడు విశ్వాసి. ఒకసారి ప్రభు బోధిస్తున్నప్పుడు నీ సహోదరులు, నీ తల్లి తండ్రి వచ్చారు అంటే ఏమన్నాడు ప్రభు? ఇదిగో నా వాక్యానుసారంగా ప్రవర్తించే వీరే నా తల్లియు తండ్రియు సహోదరులు సహోదరులై ఉన్నారు. ఏంటంటే మన సొంత సహోదరుల కంటే ఒకవేళ వాళ్ళు దేవుని యందు భయభక్తులు వారినైతే వాళ్ళతో మనం వాళ్ళని ఘనపరుస్తాం, సన్మానిస్తాం. కానీ వాళ్ళు ఒకవేళ సాతాను పక్షంలో ఉన్నవారైతే దేవుని బిడ్డల ఎడల మనం కృతజ్ఞత కలిగి, సంతోషం కలిగి, వారి సలహా తీసుకోవడానికి, వారితో స్నేహం చేయడానికి, ప్రభువుకు ప్రార్థన చేయ వారితో కూడా వెంటాడమని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి దేవునితో సహవాసం చేసేవాడు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తాడు. లోకస్తులతో, సాతాను బిడ్డలతో స్నానం చేసేవాడు దేవుని రాజ్యాలు ఎలా ఉండగలుగుతాడు? కాబట్టి దేవుని బిడ్డల్ని సన్మానించేవాడు ఉంటాడు. 5వ వచనం, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. డబ్బును వడ్డీకి ఇవ్వడు. అసలే ప్రభువుని ఎరిగిన వాడు అప్పిచ్చుడు కానీ అప్పు చేయడు. అప్పిస్తాడు కానీ వడ్డీకి ఇవ్వడు. వడ్డీ తీసుకోకూడదా అని అడుగుతారు. మరి అయితే బ్యాంకులు ఎందుకు పెట్టుకున్నారని అడుగుతుంటారు కొంతమంది. ఆ బ్యాంకు వడ్డీ అనేది అది ఒక రాయితీ లాగా, ఎంత చాలా స్మాల్ అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్.
అండ్ దాన్ని మల్టిప్లై చేయడానికి ఉపయోగిస్తున్నారు. నీ దగ్గర ఊరకే పెట్టుకునే దానికంటే అది బ్యాంకులో పెడితే అది రొటేషన్ అవుతుంది. కొంతమంది బిజినెస్లో పెడతారు, బిజినెస్లో లాభం వస్తుంది వాళ్ళకి, అది తప్పు కాదు. బిజినెస్ ఈజ్ నాట్ రాంగ్. కానీ తప్పుడు తూకాలు, తప్పుడు రాళ్ళు, తప్పుడు త్రాసులు, తప్పుడు అకౌంట్స్, ఏంటంటే దుర్వ్యాపారం, తప్పైన వాటిని వ్యాపారం చేయటం, సారాయి వ్యాపారం, ఇట్లాంటి అపవిత్రమైన వ్యాపారాలు ఉన్నాయి చూడండి. అలాంటి వ్యాపారం చేయకూడదని బైబిల్ ఖండిస్తుంది. కానీ ఒక వ్యాపారం చేసి నీ దగ్గర ఉన్న దానిని వృద్ధిపరచుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని అవినీతితో చేయటం అనేది తప్పు. వడ్డీకి తిప్పటం అనేది, వడ్డీకి తిప్పుతున్నారంటారు చాలామంది. వడ్డీకి ఇవ్వడం, ఒక పేదవాడికి కావాలంటే సహాయం చేస్తావు, అప్పిచ్చే సహాయం చేస్తావు, కానీ వడ్డీకి ఇవ్వవు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నామంటారు. వీళ్ళు పనే వడ్డీ వ్యాపారం. అసలు అప్పు ఎవరు తీసుకుంటారు చెప్పండి? అవసరతలో ఉన్నవాళ్ళు, పేదలు అప్పు తీసుకుంటారు. ఇప్పుడు ధనవంతులు కూడా తీసుకుంటారులేండి. ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడటానికి అప్పు తీసుకోవటం ఒక ఈజీ పద్ధతి అని ఇవాళ అందరూ చెప్పుకుంటాం. వింటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటండి. కానీ దేవునికి కైసరికి ఇమ్మన్నాడు. ట్యాక్స్ కట్టాల్సి వస్తే ట్యాక్స్ కట్టేయాలి. అంతేగాని దాన్ని మనం మోసాలు చేసి అబద్ధాలు చేసి ఎగ్గొడటానికి కాదు. కానీ మనం ఒక లేమిలో ఉన్న వ్యక్తికి, అవసరతలో ఉన్న వ్యక్తికి వడ్డీకి ఇవ్వటం అనేది 25వ అధ్యాయం అండి లేవియాకాండంలో ఒక మాట ఉంది చూడండి. లేవియాకాండం 25వ అధ్యాయము 25 జస్ట్ ఎ మినిట్. లేవియాకాండం 25:35 అండి. 36వ వచనం చూద్దాం. నీవు దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలను. నీ రూకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకు ఇవ్వకూడదు. నేను మీకు కానాను దేశమునిచ్చి మీకు దేవుడు నగునట్లు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. పరవాసి అయిన అతిథి అయినను నీ సహోదరుడు పేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నీ వారికి సహాయం చేయాలి. నీ సహోదరుడు ఎవరైనా తోటి సహోదరుడు ఒక ఆపదలో వచ్చి కొంచెం డబ్బు సహాయం అడిగితే నీ సామర్థ్యత ఉంటే, తన్నుమాలిన ధర్మం అని అప్పిచ్చే వాళ్ళకి అప్పు చేసి అప్పిచ్చే వాళ్ళు ఉండి మొత్తానికి తలగ చుట్టుకొని బాధపడేవారు ఉన్నారు. అది చేయమనలేదు దేవుడు మనల్ని. ఏంటంటే మనకు చేతనైన సహాయాన్ని మన సహోదరుడు పేదరికంలో ఉంటే, తోటివాడు అవసరతలో ఉంటే వారికి సహాయం చేయాలి. కానీ దాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చేవాడు ధనాశపరుడు. ఒక జలగలాగా వడ్డీతోటి వాడు అసలే ఆపదలో అవసరతలో ఉండి డబ్బు తీసుకుంటే మళ్ళీ వడ్డీ కట్టమంటే చాలామంది చెప్తారండి. వాళ్ళ ఒక 10,000 అప్పు చేశానండి ఇప్పుడు అది 2 లక్షలు అయిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎలా అయిందంటే అదేంటి వడ్డీ కట్టలేదండి, వడ్డీ మీద వడ్డీ పడుతూ ఇంత అయిపోయింది, మరి ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావు అని అడిగాను అనుకోండి. కానీ చాలామంది అలా వడ్డీకి తీసుకుని మెదలకుండా ఉంటారు. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. ఇంకో విధంగా చెప్పాలంటే విశ్వాసులు వడ్డీకి డబ్బు తీసుకోకూడదు. నిరపరాధులను చంపుటకు లంచము పుచ్చుకొనడు. మధ్యలో ఒకటి వదిలేసామండి మనం. ఓకే, వెనక్కి వెళ్దాం మళ్ళీ. నిరపరాధులను చంపుటకు లంచము పుచ్చుకొనడు. లంచగొండల ఇల్లు యెహోవా కాల్చివేయను. లంచము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. లంచము దేవునికి అసహ్యం అండి. దేవునికే లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. దేవునికి లంచం ఇవ్వడానికి అంటే ఒక పని జరిగిన తరువాత మనం కృతజ్ఞతతో దేవునికి ఇచ్చేది కానుక. పని జరగకముందే నేను కానుక ఇచ్చాను, నాకు ఈ పని చేసి పెట్టి ప్రభువా అని అడుగుతున్నారు చూడండి. అది దేవుడికి కూడా లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఒక ఉపాధ్యాయుడు నీ బిడ్డ పాస్ అయిన తర్వాత సంవత్సరం అంతా బిడ్డ గురించి శ్రద్ధ తీసుకొని పాఠాలు చెప్పాడు కాబట్టి ఆ ఉపాధ్యాయుడికి చిన్న గిఫ్ట్ ఇవ్వటం అనేది, పాస్ అయిన తర్వాత మా బిడ్డ పాస్ అయ్యాడయ్యా, నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నావు, థ్యాంక్స్ అని ఆ యొక్క మాస్టర్ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వటం అనేది మంచిదే. కానీ ముందే
నువ్వు మాస్టర్ గారికి డబ్బులు ఇచ్చి మా అబ్బాయి కొంచెం ఎక్కువ మార్కులు అయ్యి పాస్ అయ్యేతాడు చూడండి అని డబ్బులు ఇచ్చావంటే అది లంచం. అది లంచము ఇవ్వకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. లంచం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఏంటంటే ప్రకారము చేయువాడు అన్నాడు కదల్చబడు. ఇంకో మాట వదిలేసాను అన్నాను కదా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుడు మాట తప్పనోడు కాబట్టి దేవుడితో నివసించాలనుకున్నవాడు మాట తప్పకూడదండి. నష్టము కలిగినా సరే మాట తప్పకూడదు. నేను ఇస్తాను అంటే ఇవ్వాల్సిందే. ఆ స్థలం నీకు ఇచ్చేస్తానురా అని అంటాడు. తీరా అక్కడ ఒక మంచి రేటు పెరిగిపోయి రియల్ ఎస్టేట్ వచ్చేసి ఆ ₹1,00,000 ₹1,00,00,000 అయిపోయిందంటే నీకు ఇస్తానని రా, 1,00,000 ఇస్తానులే అంటాడే కానీ ఆ స్థలమే వస్తాను అంట. చూడండి, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఇళ్లల్లోనే అన్నదమ్ములు తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చేది కూడా ఇలాగే ఉంది. కొన్నిసార్లు ఇలా మాట తప్పేవాడు దేవునితో ఉండలేడండి. ఏమేం చేయాలో చూడండి. దేవునితో ఉండాలని ఆశ ఉందా? ఎంతమందికి దేవునితో ఉండాలని ఆశ ఉందో ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు ఉండాలని ఆశ. ఏంటంటే ఈ పాడులోకని చూస్తుంటే ఎంత తొందరగా పోయి అక్కడ ఉందామా అని ఆశపడుతుంది. కానీ దేవుని పని చేయాలని, దేవుని ప్రేమతో అనేకుల్ని హెచ్చరించాలని, ఆయన ఆయుష్ ఇస్తే ఉండి ఆయన సాక్షిగా అంతవరకు బ్రతకాలనేది ఒకటే ఆశ. అవును, ఈ లోకం విడిచిన తర్వాత దేవునితో ఉండాలి. మనం ఆయనతో ఉండాలి. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఏంటంటే మనం సేవ చేశామని, క్రైస్తవులమని, విశ్వాసులమని, అదని ఇదని చెప్పుకొని చచ్చిన తర్వాత ఆయనతో ఉండలేకపోతే ఏముంది ఇక మన జీవితంలో? అందుకని మనం ఏమేమి చేశామో కాదు, ఎలా ఉన్నామో అన్నదాన్ని బట్టే ఆయన రాజ్య వారసులం అవుతాం. ఏం చేయాలట? యథార్థంగా ఉండాలి, నీతి కలిగిన ఉండాలి. యథార్థత, నీతిని అనుసరించి బ్రతకాలి, నిజమే పలకాలి. ఏంటంటే కొండెములు ఆడకూడదు, కీడు చేయకూడదు, నిందలేయకూడదు, నీచుడిని అసహించుకోవాలి. భయభక్తులు గల వారిని, దేవునందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. మా నష్టము కలిగినను మాట తప్పకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఏంటంటే ఎన్ని వచ్చాయి? నీతిని అనుసరించి యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించుకోవాలి, నిజం పలకాలి, కొండెములాడకూడదు, కీడు చేయకూడదు, నింద మోపకూడదు, నీచులను అసహించుకోవాలి, దేవుని భయభక్తులు గల వారిని సన్మానించాలి. రెండు కలిసి ఒకటే వేసుకుందాం. అండ్ నష్టము కలిగినను మాట తప్పడు, వడ్డీకి ఇవ్వడు, లంచం పుచ్చుకోడు. 10 వచ్చాయి కదండి? వచ్చాయి కదా? వచ్చాయి. మళ్ళీ చదవండి, మీరు బైబిల్లోనే ఉన్నాయి. నేను ఎక్కడ కొత్తగా తీసుకురాలేదు. పాయింట్లు బైబిల్లో ఉన్నవే ఎక్స్పోజ్ చేస్తున్నాం, బయటికి తీసుకొస్తున్నాం. వీటిని అనుసరిద్దాం, ఇలా అనుసరించే కృప కొరకు వేడుకుందాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఈ రోజంతట్లో నోట్లో నుంచి అబద్ధం రాకుండా, ఎవరి మీద కొండాలు పలకడానికి ప్రయత్నించకుండా, దేవుని భయభక్తులు లేని వారిని పెద్ద అబ్బురం చేయకుండా, అలాగే దేవుని బిడ్డలను నిర్లక్ష్యం చేయకుండా, మాట ఇస్తే ఆ మాట నెరవేర్చుకోవడానికి నష్టమైన కష్టమైన ప్రయత్నిద్దాం. వడ్డీలు జోలికి పోవద్దు, లంచాలు ముట్టుకోవద్దు. ఇంకా మీకు అవసరమైతే కొన్ని రిఫరెన్స్ చెప్తాను, రాసేసుకోండి, ప్లాన్ చేసేస్తాను. యెషయా గ్రంథం 33:16లోను, యెషయా గ్రంథం 33:16, మీకా 6:8 మీరు చదవండి కనీసం. ఇంకా కొన్ని విషయాలు, ఇదే సందర్భమైన విషయాలు ఇంకంత క్లియర్గా అక్కడ ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. మరి ఎక్కడున్నారు మీరు? అక్కడ ప్రార్థన చేస్తే మరి చాలా పనులు ఉన్నాయి కదా, ఇప్పటికే చాలా చెప్పుకూర్చున్నారు. కమాన్, లెట్స్ ప్రే. ప్రభు నీకు వందనములు ఆయన, మరొకసారి నీ ప్రేమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎన్నో పనులు ఒత్తిడి ఉన్నప్పటికీ నీ సన్నిధిలో గడపాలని కొద్ది నిమిషాలు చేరి వచ్చుండగా, నీతో నివసించాలని, నీ గుడారములో అతిథిగా ఉండాలని, నీ రాజ్యములో వారసులుగా మేము ఉండాలని ఆయన ఆశపడుతూ ఉండగా, ఈ లోకంలో మా ఇష్టం వచ్చినట్టు బ్రతకక యథార్థంగా బ్రతకడానికి, నీతిని అనుసరించడానికి, హృదయపూర్వకంగా నిజం పలకడానికి మాకు ఒక్కొక్కరికి సహాయం చేయను. వాళ్ళ కపటము లేకుండా, వేషధారణ లేకుండా సహాయం చేయి. కొండాలు చెప్పేవారిగా మేము ఉండకుండా మా నోటి మాటలు నీకు అంగీకారంగా ఉండడానికి సహాయం చేయి. హృదయపూర్వకంగా నిజం పలకడానికి సహాయం చేయి. బ్రతుకులో నాయన నీచులను అసహించుకోవడానికి, దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించడానికి సహాయం చేయి. నష్టం కలిగిన మాట తప్పని శక్తి మాకు దయచేయి నాయన.
ద్రవ్యానికి వడ్డీకి ఇవ్వక, లంచము పుచ్చుకొని ధనాపేక్షకు చోటివ్వక, ఈ లోకంలో నీ సాక్షులుగా సాతాను మమ్మల్ని కదల్చలేనట్టు, సాతాను మమ్మల్ని ఆకర్షించకూడనట్లు, వాడికి ఏ విధంగానూ మేము లొంగిపోకుండా నీ సాక్షులుగా ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతుకుటకు, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులవుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలాల్లో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలం తోడై ఉండునుగాక.